కాంగ్రెస్ గూండాల అరాచకం హద్దుమీరింది. అధికారం ఉందన్న ధైర్యంతో హస్తం పార్టీ రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. ఈసారి ఏకంగా తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. కాంగ్రెస్ గూండాయిజం విధ్వంసానికి నిరసనగా రేపు గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గులాబీ నేతల కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే కాంగ్రెస్ నేతలు ఆపై తేలుకొట్టిన దొంగల్లా రెచ్చిపోతున్నారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ దాడులకు దిగుతున్నారు. చివరికి పేదలపైన దౌర్జన్యానికి పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హద్దుమీరి ప్రవర్తించారు. ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్షతో శనివారం ఆయన క్యాంపు కార్యాలయంపై దాదాపు 100 మంది మూక దాడి చేశారు. కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయంపై దాడికి నిరసనగా రేపు గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బూత్ కమిటీలు వేద్దామంటూ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు తూంకొంట ఆంక్షారెడ్డి పార్టీ క్యాడర్ను పోగు చేసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మొదట ర్యాలీగా తరలివచ్చిన కాంగ్రెస్ గుండాలు బీభత్సం సృష్టించారు. మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించారు. ప్రధాన ద్వారం కిటికీల అద్దాల్ని పగలగొట్టి అక్కడ ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. కార్యాలయంలోని విండో కట్టెలను చింపేసే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీసులో పనిచేసే సిబ్బందిపైన దాడికి ప్రయత్నించడంతో వారు పరుగులు తీశారు. కార్యాలయంలో మట్టిపెడ్డలను పడేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కాంగ్రెస్ మూకలను అదుపు చేయలేకపోయారు. అంతా అయ్యాక తీరిగ్గా అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకుల్ని, క్యాంప్ ఆఫీస్ సిబ్బందిని బయటికి పంపించి మెయిన్ గేటుకు తాళం వేశారు. దాడి విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంపాఫీస్కు చేరుకున్నారు. ఇక్కడ మాత్రం పోలీసులకు విధులు గుర్తుకొచ్చాయి. లోపలికి అనుమతి లేదంటూ గులాబీ శ్రేణుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని బీఆర్ఎస్ నేతలతో కలిసి క్యాంపాఫీస్లో పగిలిన గ్లాస్ డోర్, కిటికీలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అటు బీఆర్ఎస్ శ్రేణులు వందలాదిగా క్యాంపు కార్యాలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గులాబీ దండు శాంతించింది. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్కు చేరుకుని దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ మూకల దాడికి నిరసనగా రేపు గజ్వేల్ పట్టణ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గుండాల దాడుల పరంపర కొనసాగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 5 చోట్ల బీఆర్ఎస్ ఆఫీసులపై దౌర్జన్యానికి దిగారు. వరుసగా భువనగిరి, పినపాక, మిర్యాలగూడ, సిద్దిపేట, సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేశారు. ఇప్పుడు 6వసారి బీఆర్ఎస్ అధినేత ఆఫీస్పైనే దాష్టీకానికి తెగబడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ భూకబ్జాలు, ఆగడాలను నిలదీస్తుంటే అధికార పార్టీ గూండాలు తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసినా కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు చిరు వ్యాపారుల దుకాణాల కూల్చివేతలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లక్ష్యంగా కాంగ్రెస్ మూకలు దాడి చేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.